కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బీఆర్ఎస్లోని ఎమ్మెల్యేలకు ఓ న్యాయం, కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు ఒక న్యాయమా అంటూ నిలదీశారు. తాను ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట చెక్కులు పంపిణీ చేస్తే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే మాత్రం ఇంటి వద్దనే చెక్కుల పంపిణీ చేస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాపాలన అని మండిపడ్డారు. ఈ మేరకు కూకట్పల్లి నియోజకవర్గంలో 290 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం కూడా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు తులం బంగారం వస్తుందని చెప్పి అడుగుతున్నారు. మరి ఏం చేయాలి చెప్పు. 14 నెలలు అయింది. మరి మేము ఇచ్చిన రోజున 51,000 ముందు ఇచ్చాం. సరిపోతలేదని చెప్పేసి 75,000 ఇచ్చాం. సరిపోతలేదని 1,116 ఇచ్చాం. మరి మీరేమో ఒక తులం బంగారం ఇస్తామంటే మా వాళ్ళంతా సంతోషపడబట్టి ఎంత దుర్మార్గం అంటే ఎమ్మెల్యే గారు మీకు ఎంఆర్ఓ గారు నేను కూడా గెలిచాను. నన్నేమో మా ఇంటికాడ పెట్టి భోజనం పెడతాం ఆడపడుతులు పెట్టినేమో నన్ను బెటరిస్తలేదు. పక్కకున్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యేనేమో ఇంటికాడ పెడుతున్నాడు. ఇది ఎక్కడైనా మీ కలెక్టర్ ఫోన్ చేస్తే లేపుతలేడు. ఈ న్యాయమేనా చెప్పండి. మీరు ఆలోచన చేసుకోండి. నేను ఎమ్మెల్యేను మామూలు గెలిపించింది నన్ను. నేను భోజనం పెడతా వాళ్ళకు. భోజనం పెట్టి టిఫిన్ పెట్టి వాళ్ళకి చెక్కులు ఇచ్చేటోని నేను ఈ 10 ఏళ్లలో. నాకేమో మీరు పెడుతున్నారు. వాళ్ళకి మంచినీళ్ళు లేవు, ఏమి లేవు. ఆఖరికి తులం బంగారం పంపిస్తూ తెలుస్తలేదు. నుంచి నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్పొరేటర్ తరఫున తులం బంగారం నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి లోపల ఇన్ని రోజులు 14 నెలలు ఇచ్చిన అందరూ కూడా తులం బంగారం ఇవ్వాలని మీరు రిక్వెస్ట్ గా గవర్నమెంట్ అప్పీల్ చేయండి. నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము మాత్రం ప్రజల పక్షాన్ని నిలబడతాం. తులం బంగారం ఇచ్చిందాక వదిలిపెట్టాం. థ్యాంక్ యూ.